ఎంటీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన అమరులను స్మరించుకుందామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ వద్ద కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నిధులను దారి మళ్లించడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాలే శ్రీనివాస్ నగేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ శివరామకృష్ణంరాజు, నియోజకవర్గ కన్వీనర్ రాంబాబు విమర్శించారు. సకినేటిపల్లి మండల కేంద్రంలో నాడు నేడు పథకంలో సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అంటే గిరిజనులు, దళితులు, పేద ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేశారు. ప్రధానంగా వైద్య సౌకర్యాలు మెరుగుపడాల్సి ఉందని, జిల్లా ఏర్పాటైన వైద్యుల, నిపుణులు, ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని వివరించారు. చాలా మంది గిరిజనులు, దళితులు గాని 40 ఏళ్లే బతుకుతున్నారని, అందుకు అవగాహన లోపం, పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు లేకపోవడమని ఆయన వివరించారు. సీతంపేట ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. టెక్కలి సబ్ కలెక్టర్ గా పనిచేసినందువలన ఐటీడీఏ పరిధిలో గిరిజన సమస్యలు, పరిసరాలపై అవగాహన ఉందని అన్నారు. సీతంపేటలో మధ్యలో ఆగిపోయిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పూర్తి చేసి పర్యాటక హబ్ గా మారుస్తానని అన్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరు అవుతున్న నిధులతో మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తప్పనిసరిగా ర్యాగింగ్ కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను దగ్ధం చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్డీఓ జయరాం సూచన మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్ వద్ద, కార్యాలయం ఎంట్రన్స్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం వల్ల ఎంతో క్షోభ అనుభవించి విముక్తి కోసం కూటమిని ఎన్నుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ గళాన్ని వినిపించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు పాటుపడే వ్యక్తి అని అన్నారు. అటవీ భూముల ఆక్రమణ జరిగితే సహించేది లేదని డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి నీలిమాదేవి అన్నారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ, బెలం గ్రామాల పరిరక్షణ కమిటీ సభ్యులతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రావి, యాప తదితర మొక్కలు నాటారు. అటవీ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని అన్నారు. నర్సీపట్నంలో విజయ్ దివస్ పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ కన్య జంక్షన్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కో కన్వీనర్ వెలగా జగన్నాథ్ మాట్లాడుతూ పాకిస్తాన్ మీద భారత్ కార్గిల్ యుద్ధం గెలిచి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా విజయబేరి మోగించిన సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం నుండి మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయం వరకు ధూళిపూడి మునేశ్వరరావు సైకిల్ యాత్ర ప్రారంభించారు. మండల కేంద్రం వేమూరులో మునేశ్వరరావును జొన్నలగడ్డ విజయబాబు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.